నానా ఎంతసేపు ఆటలేనా? అన్నం తిందురండి. అని చెప్తా ఉంటారు మా పట్లకు పట్టబల్లా మనం ఆడుకున్నావురా. రే రోజు రోజుకి పెద్ద మాటలు మాట్లాడతారు మీరు. దెబ్బలు తింటారు. తినండి అన్నము. ఆటల్లో బడి సరిగ్గా అన్నమే తినేది లేదు మీరు. తినండి నాయనా. తినవేనువా? తినకుండా మొఖాలు చూడు ఎట్ట లాగేస్తున్నాయో. రే 2 ముద్దులన్నా తినండి రా. చాల్మా మా ఆకలిగుంది, అన్నం వండావా? నాయనా ఆకలా 2 నిమిషాల్లో చేసేస్తాను నాయన. లక్కీ జ్వరం ఉందని ఫోన్ చేసావులే, హాస్పిటల్కి పోతావులే. పిల్లలకి ఆకలిగా ఉందంటండి. అమ్మ నేను చేయలేకపోతే. నేను తెచ్చి పెడతాను నువ్వు హాస్పిటల్కి పోతావులే. ఏంటి ఎలా పడిపోతున్నావు? లే హాస్పిటల్లో చూపించేసాడు. మీ అమ్మ ఇంటికి వదిలే వస్తా. వద్దు, నా పిల్లల్ని నేనే చూసుకోవాలి. నా పిల్లకాయలు ఎవరు చూడరండి, నేనే చూసుకోవాలి. వద్దండి. మా చెల్లిని పిలుస్తాను, చూస్తుంది లేరు. 2 రోజులు ఉంటుంది. నా బిడ్డల్ని ఎవరు చూడరండి. నేను చూసుకుంటాను. నువ్వు మీ వదినకు ఒంట్లో బాగాలేదమ్మా, వాళ్ళ అమ్మలు ఇంటికాడ వదిలి వచ్చిన 2 రోజులు పిల్లకాయలతో కూడా ఉండు మీ వదిన వచ్చే వరక. అయ్యో అది కూడా చెప్పాలన్నా. సరే అమ్మా నేను పనికి పోయి వస్తాను. పిల్లలు డాడీ అక్కడత్త అమ్మకి ఎలా ఉందంట? మా అమ్మకి ఎవరా? వాళ్ళ అమ్మగారి ఇంటికాడ బాగానే ఉండదులే, ఆమెకేం జరగదు. కానీ అత్త ఆకలిగుందత్త, అన్నం వండ. ఈ పూటకి నేను తినేసిన, నాకేం ఆకల్లా. సాయంత్రానికి వండుతాలే. పక్కన అక్కడ కావాల్సింది తింటావా? రోయ్ ఎవర్రా నువ్వా? ఇటీ కారాసో బయట వాళ్ళు ఎవరన్నా ఇచ్చే తీసుకుంటారు మీరా? అది నాది. ఓయ్ ఎవర్రా నువ్వా? బాగా నుంచి ఏమంత వాసిపోయిందా తిండికి? అబ్బా అబ్బా కూడి కోసమే కదా వండుతాను. కూరకేం వండలేరు గానీ కారం పొడి ఉండదు. ఇద్దరు తినేయండి. తినండి నాయన. తినవేనువా? ఏం ప్రశాంతంగా ఒక రోజన్నా ఉండొచ్చు కదా మీ అమ్మల ఇంటికాడ. పిల్లలండి ఏం రా తినండి. నానా ఇదో అన్నయ్య నీలాగా ఈ పిల్లలు కారం పొడితోనే తినాలంట. కూర కొడుతానంటే వండనీ లేదే. మధ్యాహ్నం ఏం తిన్నారు నానా? అమ్మా అత్త చెప్పాక అమ్మ బాధపడుతుంది. ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టిందిలే మా అత్త, తిన్నామా? ఆన్లైన్ ఫుడ్ తినేది బాగా నేర్పించాను పిల్లకాయలకి. సరే అన్న వదిన వచ్చేసిల్లా, నేను పోతాను గానీ పిల్లకాయలు 2 రోజులు తీసుకోరా అండి మా ఇంటికి. చాలా థ్యాంక్స్ అమ్మా. మళ్ళా మనకి ఎందుకులే వదిన, వస్తా. అమ్మా ఓ నానా